కర్ణాటకలోని తుంగభద్ర దిగువ కాలువ నుంచి కర్నూలుకు వస్తున్న నీటిని కర్ణాటకలోని ఎర్రగుడి రిజర్వాయర్కు మళ్లించడంపై ఎంపీ బస్తిపాటి నాగరాజు స్పందించారు. జలచౌర్యంపై ఎంపీ నాగరాజు సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనుమతి లేకుండా కర్నూలుకు వచ్చే నీటిని పైపుల ద్వారా ఎలా మళ్లిస్తారన్నారు. బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర చెబితే అక్కడి అధికారులు నీటిని పైపుల ద్వారా దోపిడీ చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. నీటిని మళ్లించడం ద్వారా తమకు వేసవిలో తాగునీటి సమస్య వస్తుందని, ఆ సమస్యను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. నీటి చౌర్యాన్ని అరికట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందని, ప్రస్తుతం నీటి మళ్లింపు నిలిపివేశారన్నారు. ఇక మరోసారి తమ నీటిని దోపిడీ చేయాలని భావిస్తే అక్కడి అధికారులు, నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీటి మళ్లింపుపై కర్నూలు వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరి ఏది వాడొద్దనా నువ్వు తీసుకున్నావు? మరి అదే కదా మరి నిలబడింది కాదు వాడొద్దనే కదా. తప్పుడు చిన్నపిల్లల వచ్చి ఆగలి ఎలా వచ్చారు? మేము మాట్లాడడం వచ్చేదా? ఎమ్మెల్యే చెప్పినాడు, ఎమ్మెల్యే నీళ్ళు తీసుకుని అర్థం తెప్పించి బుద్ధ చెప్పినాడు. ఎమ్మెల్యే ఏమన్నా తెలంగాణ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్ట్పేడ్ డ్యామ్ సందర్శించడం జరిగింది. గత 30 డేస్ బ్యాక్ అక్కడికి పోయిన తర్వాత మన కర్నూలు జిల్లాకు ఎల్ఎల్సి వాటా కింద ఎంత రావాలనో అంత కోట ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అక్కడ అధికారులతో, ఎస్సీ గారితో అయితేనేమి, ఈఈ గారితో అయితేనేమి, చైర్మన్ గారితో అయితేనేమి ప్రతి ఒక్కరితో సంప్రదించి మా కోట విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము ఇచ్చినటువంటి ఆ హుకుంతో నీటిని జలచౌర్యం జరగకుండా కూడా అని చెప్పేసి వాళ్ళకు గట్టిగా చెప్పాం. కానీ ఈ రోజున మళ్ళీ గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే విధ్వంసం జరిగిందో ఆ విధంగా కర్నూలు జిల్లాకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. అందులో భాగంగా ఎస్సీ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఒక అరగంట క్రితం ఎర్రగూడ అనే ఊరి దగ్గర కర్ణాటక వాళ్ళు అక్కడ ఒక డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఒక చెరువుకు నీళ్లు ఇది గతంలో ఒక పంపుతో చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏకంగా ఇప్పుడు వాళ్ళు దాన్ని గండి కొట్టేసి ఆ పైప్ ద్వారా దానికి చేయాలని చెప్పని మా దృష్టికి వస్తే ఎస్సీ గారు గట్టిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితులు జరిగిందంటే మాత్రం మరో ఉద్యమం రావాల్సి వస్తుంది. ఈ కర్నూలు జిల్లా నుంచి ఎల్ఎల్సి ఏమాత్రం అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడ రాజకీయ నాయకులకు కూడా తెలియజేయండి అని చెప్పి మా కర్నూలు జిల్లా తరఫున మేము తెలియజేశాం. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని అరికట్టారు. ఇప్పుడే ప్రజెంట్గా ఒక అరగంట క్రితం వాళ్ళ అధికారులంతా అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి అది ఆ నీళ్లు వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పేసి ఆ చెరువుకు వాళ్ళంతా ఆపారు. అక్కడ మన అధికారులు కూడా అప్రమత్తమై దాని మీద కఠినంగా చర్యలు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు మాకు. కాబట్టి కర్నూలు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎల్ఎల్సి వాటర్, ఎందుకంటే సమ్మర్ ముంచుకొస్తా ఉంది, మాకు వచ్చే చిన్న కోటను కూడా వాళ్ళు జలచౌర్యం చేస్తామంటే సహించేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలంతా ఏమాత్రం దాని మీద అపోహలకు గురి కావద్దండి. ఎందుకంటే టీవీలో, వార్తా ఛానల్లో ఇదివరకే ప్రసారితమేనని చెప్పేసి తెలిసిన విషయం మీకంతా. కాబట్టి అవన్నీ వాటిపైన మేము దృష్టి సారించి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నాను.